ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఎప్పటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు పుట్టారు, చనిపోయారు. భూమి మీద పుట్టిన ఏ ఇద్దరి మనుషులు యొక్క వేలు ముద్రలు ఒకేలా ఉండవు. అలాగే అనేక రకాలైన స్వభావము కలిగి మనుషులు మన చుట్టూ ఉంటారు. కొంతమంది మృదువు స్వభావంతో ఉంటారు. వారు ఇతరుల పట్ల జాలి, దయ చూపిస్తుంటారు. కొంతమంది కఠినమైన స్వభావం కలిగి మనుషులు మనకి కనబడుతుంటారు. వారికి ఉన్న గర్వము, అహంకారము వల్ల వాళ్ళల్లో ప్రేమ, జాలి, దయ మచ్చకైనా కనపడవు. అలాంటి వారు మనకి కనబడినప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం. ఏంటి, కొంచెమైనా కనికరం లేకుండా రాతి గుండె కలిగి ఉంటారు. ఎదుట వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా, బాధలు అనుభవిస్తున్నా కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించకపోగా ఎదుట వాళ్ళ పడే బాధలు, కష్టాలు చూసి సంతోషించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించదు. వాళ్ళు అలా తయారవడానికి వాళ్ళు పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు, స్నేహితులు, అలవాట్లు కారణం. వాళ్ళే కాదు, మనం కూడా ఒక్కొక్కసారి మనకు గిట్టని వాళ్ళ పట్ల కొంత కఠినంగా ప్రవర్తిస్తుంటాం. దేవుడు లేని వాళ్ళ జీవితాల్లో జాలి, దయ, కరుణ లాంటి వాటికి ఆస్కారం ఉండదు. స్వార్థం మనుషుల జీవితాలను కఠినంగా చేస్తుంది. మనకి కూడా రాతి గుండె కలిగి ఉన్నట్లు ప్రవర్తించే అనుభవం మనకి కూడా వస్తుంది. మనం కూడా ఒక్కొక్కసారి మన స్వభావం మార్చుకోవాలనుకుంటాం, కానీ అది మన వల్ల కాదు. మనలో ఉన్న శరీర స్వభావం మనల్ని అంత త్వరగా మారనివ్వదు. అయితే మనం దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మన స్వభావాన్ని మార్చగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనకున్న కఠినమైన రాతి గుండెను తీసివేసి మృదు స్వభావము గల ఆత్మ సంబంధమైన స్వభావం మనకిస్తాడు. అందుకే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి అడిగి నూతన స్వభావాన్ని పొందుకోవాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మనుషులమైన మేము రాతి గుండెను, కఠినమైన స్వభావాన్ని, కఠినమైన మాటలను, కఠినమైన ప్రవర్తన కలిగి ఉంటే దాని ద్వారా ఇతరులు బాధపడే ఆ జీవితము నుంచి మమ్మల్ని మీరు విడిపించండి. మేము మీ పాదాల దగ్గరికి వచ్చి మీ దగ్గర అడిగి మీరిచ్చే మెత్తనైన, క్రొత్తనైన హృదయము పొందుకుని అనేకులకు మేలుకరంగా, ఆదరణకరంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. ఇతరుల పట్ల జాలి, దయ చూపించగలిగిన బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన
ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వమని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.